అంటే కష్టపడాలి, కష్టంతో పాటు జనం అందరూ ఇష్టపడాలి. ఆ కష్టాన్ని ఇష్టపడ్డారు కాబట్టి ఈరోజు ఆనంద్ దేవరకొండ, విజయ్ దేవరకొండ అనడం మానేశారు. విజయ్ దేవరకొండ తమ్ముడు అనడం మానేశారు. ఆనంద్ దేవరకొండ అని ఒక ట్రెండ్ సృష్టించాడు. క్రేజీగా ఉంది, చాలా బాగుంది. అనొచ్చు ఆయన కూడాను, నేను ఒక హీరోని బేబీ అంత ఇట్టిచ్చిన నా పక్కన ఈ ఎంఎన్ఎల్ ఎందుకు, వేరే వాడిని పెడదాం అనొచ్చు. కానీ ఆ ఎంఎన్ఎల్ వల్లే కొంచెం క్రేజీ ఉంది సినిమా. నాకైతే చాలా క్రేజీగా అనిపించింది అనమాట. చాలా తక్కువ మంది ఇలా కష్టపడతారు. అలాగే చాలా బాగుంది, నాకైతే నచ్చింది. చాలా క్రేజీగా ఉంది అనమాట. పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అంటే హార్డ్ వర్క్ ఎలా కంప్లీట్లీ ఆయనది ఒక్కడిదే చాలా బాగుంటుంది. దీంట్లో చాలా క్యారెక్టర్స్ కొత్తవి తీసుకొచ్చారు, దుమ్ము దులిపేసింది అనమాట. కొత్త క్యారెక్టర్స్ అని ఎందుకు నచ్చినాయి అంటే ఆల్రెడీ చేసినోడు యాక్టింగ్ మనకు తెలుసు, కొత్తోడు క్యారెక్టర్ మనకు తెలియదు కదా, ఆడు ఎలా యాక్ట్ చేస్తాడు అన్నది. ఆ క్యారెక్టర్స్ నాకు నచ్చింది. ఆడు బిగ్ బాస్ కూడా పిచ్చోడు ఉంటాడు కదా, ఆడి క్యారెక్టర్ కూడా బాగుంది. ఎవరు ఆడిది కూడా బాగుంది, చాలా ఎర్రగా బుద్ధిగా బాగున్నాడు. కానీ పొరపాటుని హీరోగా మాత్రం చేయకు, నేను ఎవడో చూడడు. ఇలాంటి క్యారెక్టర్లు చూస్తారు, జనాలు ఎంకరేజ్ చేస్తారు. ఎవరికి చెప్తున్నాను, ఎవరిని నమ్మి ప్రొడ్యూసర్లు కూడా ఎవరు నమ్మొద్దు. ఎర్రగా ఉంటే హీరోలు అయిపోరండి, టాలెంట్ ఉంటే అవుతారు. జనరల్గా నాకు చాలా నచ్చింది. దీంట్లో హీరోతో సమానంగా ఉంది ఎంఎన్ఎల్ క్యారెక్టర్. నాకు మంచి కామెడీ అనిపించింది. క్రేజీ ఉందండి. ఒక 70% వరకు బాగుంది. 100కి 70% ఇస్తాను అంతే. హీరోయిన్ పార్ట్ కూడా అంతగా ఏముండదు, కొత్తగా తీసాడు కానీ గొప్పగా తీయలేదు, కానీ ఉన్న దాంట్లో గొప్పగా తీసాడు.